ఇవాళ డే వచ్చినప్పటికీ 22. సో మన డే లోపలికి 22 డేస్ అయితే గడిచిపోయాయి. బట్ ఇప్పటి నుంచే మాత్రం ఇన్ని రోజులు ఒక లెక్క అయితే మాత్రం ఇక్కడి నుంచి మాత్రం మొత్తం సపరేట్. ఎందుకంటే నాలో ఆగ్రా, ఢిల్లీ ఇలా మనకి స్టెప్ బై స్టెప్ అయితే ఉన్నాయి. బట్ ఇప్పటి నుంచి మాత్రం మన ప్రతి అడుగు కూడా లదాఖ్ వైపే పడుతుంది. సో ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు వరకు అయితే నేను ఢిల్లీ వరకు అయితే హ్యాపీగా రీచ్ అయ్యా మీ సపోర్ట్తో. సో ఇక్కడ నుంచి కూడా మీ సపోర్ట్ ఇస్తారని ఆశిస్తూ ఇక్కడ నుంచి నా రైడ్ అయితే ఫుల్ కంటిన్యూ చేస్తా. ఇప్పుడు ఏంటంటే నేను లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేసుకుని కొన్ని అయితే ఆల్రెడీ తిని పెట్టేసా. చిన్న వస్తువులు మర్చిపోయానని చెప్పి వచ్చాను. సో ఇంక లేట్ అవ్వకుండా సైకిల్కి అయితే మొత్తం ఫిక్స్ చేసేసి ఇప్పుడు రైడ్ అయితే స్టార్ట్ చేసేయాలి. సో మొత్తానికి అయితే లగేజ్ కూడా అయితే ప్యాక్ చేసేసా. ఇప్పుడు చూసారు కదా మన సైకిల్కి వచ్చింది. ముందుకు పెట్టా అంటే ఫ్రంట్ కొద్ది లగేజ్, బ్యాక్ సైడ్ కొద్ది లగేజ్. సో చూద్దాం అసలు ఏదైనా ఏడిపిస్తుందా ఈ లగేజ్. ఒకవేళ ఏడిపిస్తే కనుక బ్యాక్ సైడ్ పెట్టడానికి ట్రై చేస్తాను. మన మ్యాక్సిమం ఫ్రంట్ సైడ్ కూడా ఉంటే మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ ఒక్క రీజన్ వల్ల దీని ఫ్రంట్ సైడ్ అయితే నేను చేయించాను రిపేర్. లగేజ్ అయితే కూడా ప్యాక్ చేసేసా. ఇవాళ కొద్దిగా లేట్ అయితే అయిపోయింది. అంటే యాక్చువల్గా నైట్ వాళ్ళు ఫోన్పే చేస్తే క్యాష్ ఇస్తా అన్నారు, అతనేమో రాలేదు. సో మొత్తం క్యాష్ లేకుండా వెళ్ళాల్సి వస్తుంది. అందుకే కొద్దిగా లేట్ అయింది. ఇప్పుడు లేట్ అయితే లేకుండా రైడ్ అయితే స్టార్ట్ చేయాలి. ఢిల్లీకి కూడా బాయ్ చెప్పాలి మనం. మొత్తానికి ఢిల్లీకి అయితే బాయ్ బాయ్ చెప్పే టైం అయితే అయిపోయింది. నేను ఇప్పుడే జస్ట్ రూమ్ అయితే కూడా చెక్అవుట్ చేసేసా. ఇక్కడికి వెళ్ళి ఫ్రంట్ నుంచి అయితే ఏదో డైరెక్షన్ తీసుకోమని చెప్పింది. సో ఆ డైరెక్షన్ ఏంటన్నా చూడాలి. యాక్చువల్గా ఏంటంటే ఈ ఏరియాలో అన్నీ మనకి ఏ అవైలబుల్ కావాల్సిన అన్నీ కూడా ఉంటాయి. అస్సలు మొహమాటం పడక్కర్లేదు. యాక్చువల్గా నేను తీసుకున్నాను చాలా కరెక్ట్ ఏరియా అనిపించింది స్టార్టింగ్ నుంచి కూడా. ఇప్పుడు కూడా మనకి ఏం కావాల్సిన అన్నీ ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉన్నాయి నాకు. సో అంత కష్టం అయితే పర్లేదు ఏ వస్తువు కావాలన్నా ఇక్కడ. సో మొత్తానికి మన కొద్ది సిటీ దాటే వరకు అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ నుంచి. వన్స్ మనం సిటీ క్రాస్ అయిపోయి హైవే మీదకి వచ్చామంటే మాత్రం కొద్దిగా ఫ్రీగా అయితే ఉంటుంది ఇంకా. సో మన ఈ సిటీ మాత్రం ఆల్రెడీ ఆటోమేటిక్ సెంటర్లో ఉన్నాం ఇప్పుడు. సో దాటడానికి అయితే టైం పడుతుంది. ఇవాళైతే నా టార్గెట్ వచ్చినట్టు ఏమీ లేదు. సాయంత్రం ఈవినింగ్ వచ్చి అయ్యేసరికి ఎక్కడైతే ప్లేస్ దొరుకుతుంది ఇంకా అక్కడైతే ఉండిపోతా. రేపు నుంచి కొద్దిగా టార్గెట్స్ అయితే పెట్టుకుంటాను. ఇంకా మన లగేజ్ కూడా బాగానే ఉందనుకుంటున్నాను ఇప్పటివరకు అయితే. హెల్మెట్ కూడా బయట పెట్టాను ఇవాళ. ఫ్లైఓవర్స్తో కొద్దిగా మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే చిన్న రూట్ అయితే మారితే మాత్రం మొత్తం ఊరంతా తిరిగి అయితే రావాలి. నేను చేయలేదనుకోండి బట్ చెప్తున్నా. ఇక్కడ ఎక్కువ ఫ్లైఓవర్స్ రూట్స్ కూడా బాగా ఎక్కువ మనకు బాగా కన్ఫ్యూజ్ కొత్తగా వస్తాయి మాత్రం. ఇక్కడ అలవాటు అయిపోయిన వాళ్ళకైతే ఇలా వెళ్తా వచ్చేస్తుంది కదా అని, కొత్త వాళ్ళు వచ్చారంటే మాత్రం అంతే. గూగుల్ మ్యాప్ వచ్చి నన్ను మొత్తం అన్ని సందుల్లో తిప్పేస్తుంది. ఎటువంటి వెళ్తున్నాం బట్ అన్నీ చిన్న చిన్న సందుల నుంచి అయితే తీసుకెళ్తుంది. మెయిన్ హైవే అయితే అటాచ్ చేయట్లేదు అన్నీ. కానీ ఢిల్లీలో ట్రాఫిక్ హెవీ అబ్బా ఏమనుకున్నా. మనం ఫ్రంట్కి వెళ్తే ఏదో చీటికన్నా రోడ్ వస్తుందంట. సో ఆ డైరెక్షన్ అయితే తీసుకోమంటుంది. ఇక్కడ నుంచి ఒక రింగు కొడితే సరిపోద్ది అనుకుంటాను. అంతే, ఈ రోడ్తో ఇంకా స్ట్రైట్ అనమాట. తనకైతే నేషనల్ హైవే మీదకి అయితే వచ్చేసానని చెప్పింది. బట్ ఈ హైవే అంతా కూడా ఫుల్ ట్రాఫిక్కే. అంటే ఇది మ్యాక్సిమం సిటీ రోడ్ కాబట్టి ఓకే, కొద్ది ఫ్రంట్కి ఒక 30-40 కిలోమీటర్స్ వెళ్తే నార్మల్ రోడ్ అయిపోద్ది అనుకుంటా. మ్యాక్సిమం ఇక్కడ ఏంటంటే ఆటో డ్రైవర్ల కన్నా ఇక్కడ బ్యాటరీ ఆటోలు ఉంటాయి కదా, అట్లతో పెద్ద ప్రాబ్లం అయిపోయింది. వాళ్ళు ఎలా పడితే అలా తిప్పేస్తున్నారు మొత్తం సైకిల్ మీద. వాళ్ళు ఎలా తిప్పి నా మీదకి వచ్చేస్తున్నారు అందరూ. సో మొత్తానికి అయితే నేషనల్ హైవే అయితే ఎంటర్ అయిపోయాం. ఇయే బ్యాటరీ అంటే మొత్తానికైతే కొద్ది సిటీ అయితే దాటి కొద్దిగా హైవే మీదకి అయితే వచ్చా. ట్రాఫిక్ అయితే అంత అనుకున్నంత అయితే లేదు కానీ ఉంది, కానీ అంత కాదు. అది కొండ అనుకుంటున్నారేమో, మొత్తం డంపింగ్ యార్డ్ అది. సో చెత్త ఏ రేంజ్లో ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ మ్యాక్సిమం అంతా కూడా డంపింగ్ యార్డే. అంటే రీసైక్లింగ్ అన్ని మిషన్స్ కూడా ఉన్నాయి. నేను స్టార్టింగ్ చూసి నేను ఒక మౌంటైన్ అయితే కొండ అలా అంతే అనుకున్నాను, కానీ అంతా అయితే డంపింగ్ యార్డ్. ఇక్కడ ఏరియా కూడా స్మెల్ కూడా ఫుల్గా వచ్చేస్తుంది ఇక్కడ. సో ఇదైతే నేషనల్ హైవేనే, ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవడం, ఇంకేమైతే ఉండదు ఇక్కడ. అయితే NH-44 అయితే రీచ్ అయిపోయాయి. అప్పుడు ఏంటంటే వెనక టిఫిన్ హోటల్లో వాటర్ బాటిల్స్ ఉన్నాయి, తీసుకుని అయితే స్టార్ట్ అయిపోతాం. ఎదురు నుంచి హైవే అంట ఫుల్. సో దారిలో ఏం దొరకడం ప్రాబ్లం అయితే ఉండదు కదా, అందుకని మొత్తం టిఫిన్ కూడా ఇక్కడే కంప్లీట్ చేద్దాం అనమాట. మెయిన్గా ఈ రోడ్లు ఏంటంటే ఐబోజా, కవసాకి HNR, బెనిలీ 600 మొత్తం తోపు బైక్స్ అయితే ఏమున్నాయి అన్నీ ఈ రోడ్లు అయితే ఫుల్గా వెళ్తున్నాయి. ఇంకా అన్ని సూపర్ బైక్సే. అది కాకుండా చాలామంది రైడర్స్ కూడా వెళ్తున్నారు. ఒక్కొక్క బైక్ చూస్తుంటే మాత్రం మతిపోతుంది మొత్తం చెప్పాలంటే. నేను ఏంటంటే గూగుల్ మ్యాప్లో అయితే బక్స్ అయితే ఎక్కువైపోయినాయి. స్ట్రైట్ హైవే ఉన్నా సరే కావాలని చెప్పి డైరెక్షన్ అయితే తీసుకోమని చెప్తుంది. అలా వెళ్ళడం వల్ల మనకి ఇంకో 10 కిలోమీటర్స్ ఎక్స్ట్రా చెప్తుంది. ఎందుకు మరి అలా చెప్తున్నా అయితే అర్థం అవ్వట్లేదు.
మాట్లాడితే డైరెక్షన్స్ మిస్టేక్స్ చెప్తుంది. మొత్తం ఎదరంతా కూడా రైడర్సే వెళ్ళాలి. బట్ ఆ రోడ్ అయితే ఎందుకో క్లోజ్ చేస్తారంట, అటు అయితే వెళ్ళవట్లేదు మొత్తం పోలీసులు. సో ఈ డైరెక్షన్లో వెళ్ళమంటున్నారు. ఇదేమో మనకు 10 కిలోమీటర్స్ అయితే ఎక్స్ట్రా, బట్ అయితే తప్పట్లేదు, ఇంక ఇదే డైరెక్షన్లో వెళ్ళాలి. మరి రోడ్డు ఎందుకు క్లోజ్ చేస్తారో నాకైతే అర్థం కాలేదు. ఆ రోడ్డు క్లోజ్ చేయడం వల్ల ఇప్పుడు అయితే రోడ్డు చూడండి మొత్తం ఫుల్ అయితే ట్రాఫిక్ జామ్ ఇక్కడ మొత్తం. బట్ అయితే మనం ఇదే రోడ్లో వెళ్ళాలి. ఆ రోడ్డు ఎందుకు క్లోజ్ చేశారు అబ్బా, టైం వేస్ట్. ఆల్మోస్ట్ ఇలా ఇంకా మనం 10 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి ఇదే రోడ్లో. ఆల్మోస్ట్ కిలోమీటర్ పైనుంచే, కిలోమీటర్లు కాదు ఇంకా ఆల్మోస్ట్ ఈ రోడ్డు అంతా ఎలా ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే ఇది వచ్చిన వన్ వే లైన్, దీంట్లోనే ఇప్పుడు ఆల్మోస్ట్ 2 వే కూడా వస్తున్నాయి. సో ఇంకెలా అయితే మాత్రం ఏ వెహికల్స్ కూడా ఎక్కడ కదలో మొత్తం స్ట్రక్ అయిపోద్ది ఇప్పుడు ట్రాఫిక్. సో మనం ఎక్కడ కొద్దిగా సేఫ్ అయిపోవడం అయితే బెటర్. ఇప్పుడు అరే యార్ ఫుల్ ట్రాఫిక్ జామ్. అసలుకి రోడ్లోకి వచ్చానేమో ఇంకో డైరెక్షన్ పెట్టుకోవాల్సింది. యాక్చువల్గా అటువైపు ఇంకో మంచి రోడ్ చూపించింది, బట్ నా రోడ్ అయితే కాదని ఈ రోడ్డుకి వచ్చా. కానీ ఇదైతే ఫుల్ స్ట్రక్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఫ్రంట్ వరకు కూడా అలాగే ఉంది. క్లోజ్ చేసిన వల్ల ఆల్మోస్ట్ సగం మంది అయితే నడిచి వెళ్తున్నారు. అది కాకుండా ఫుల్ ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. ఇప్పుడే కొద్దిగా ట్రాఫిక్ నుంచి అయితే బయటపడ్డా. ఇక్కడ నుంచి ఒక 600 మీటర్స్ తీసుకుని 2 కిలోమీటర్స్ వెళ్తే మళ్ళీ మనం బైపాస్కి అయితే అటాచ్ అయిపోతాం. ఆల్మోస్ట్ దీనివల్ల అయితే చాలా టైం అయితే నాకు వేస్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ గంట పైన ఉన్న ట్రాఫిక్లో. పోలే ఫైనల్గా ట్రాఫిక్ అయితే దాటేసా. అయితే ట్రాఫిక్ అంతా దాటి మళ్ళీ NH44 మీదకి అయితే వచ్చేసా. ఆ పక్కన రోడ్ క్రాస్ చేసి ఆ పక్కకు వెళ్ళిపోవడమే. బ్లాక్ అవుతారు. ఆ ఒక్క రోడ్డు క్లోజ్ చేసిన వల్ల ఏంటంటే NH44 అయితే ఫుల్ వర్క్ అండ్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. సో మ్యాక్సిమం అంతా ట్రాఫిక్లోనే తీసుకెళ్తుంది. ఇది ఏదో అక్కడక్కడ బాగానే ఉంటుంది కానీ మిగతా అంతా కూడా అదే మొత్తం. ఇక్కడ ఏమో మీది మెయిన్ హైవే యాక్చువల్గా, కానీ రోడ్ మీద అన్ని టెంట్లు ఇస్తున్నాయి. మరి వర్కింగ్ జరుగుతుందని ఏంటో తెలియదు కానీ మొత్తం NH44 ఢిల్లీ నుంచి అయితే ఫుల్ వర్కింగ్ కన్స్ట్రక్షన్లో ఉంది. బెటర్ టు ఈ రూట్ అయితే అవాయిడ్ చేయడం బెస్ట్. నుంచి పానీపాట్ వచ్చి స్ట్రైట్ అంట. పావులు అయితే మనకు ఆ డైరెక్షను, అంటే నిన్న మనం వచ్చాం కదా పావుల్లో మనం నైట్ స్టే చేస్తాం అదనమాట. ఇంకా ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ ఇంకా పానీపాట్ 10 కిలోమీటర్స్ అయితే నాకు తెలీదు. ఇక్కడ ఎక్కడైతే రాసి కూడా లేదు, చూస్తున్నా ఎక్కడన్నా ఉందేమో, బట్ నాకైతే ఎక్కడ కనిపించలేదు. మరి ఈరోజు అయితే మాత్రం పొద్దునే ఎండ మడతేస్తుందని చెప్పాలి. ఇదంతా స్లోప్సే, అంటే హైవే కానీ పర్లేదు బాగానే ఉందనుకోండి. కానీ ఎండ కొద్ది ట్రబుల్గా ఉంది. ఇంత మార్నింగే ఇంత ఎండగా ఉంటే ఆఫ్టర్ 12 తర్వాత ఇంకా నా పని అంతే ఇంకా. సో చూడాలి, టార్గెట్ అయితే ఏమీ లేదు మనకి. సో నిదానంగా వెళ్దామే ఈ రైడ్ వచ్చి ఇంకా ఇక్కడ నుంచి కూడా. ఈ రోడ్ అయితే మాత్రం ఫుల్ వర్కింగ్ రోడ్ అనమాట. మొత్తం బైపాస్ అంతా కూడా వర్క్ జరుగుతుంది. సో అంతా ఇదే ఇంకా ఫుల్ ట్రాఫిక్ అనమాట. వెళ్తుంది కానీ రైడ్ ఏదో ట్రాఫిక్ వల్ల బాగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. మెయిన్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నుంచి ఇది వచ్చినప్పుడు డౌన్, అక్కడ 50 కిలోమీటర్స్ నార్మల్ రోడ్, మళ్ళీ ఫ్లైఓవర్, మళ్ళీ డౌన్, ఇంకా అలానే ఉంది ఆల్మోస్ట్. ఇంకా ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ నుంచి అప్ డౌన్ లాగా ఉంది మొత్తం రోడ్ అంతా కూడా. చెప్పాలంటే ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడైతే ఒక 15 మినిట్స్ అయితే రెస్ట్ తీసుకున్నాను. అప్పుడు ఒక చాయ్ ఒక బిస్కెట్ అయితే ఆర్డర్ చేసి జస్ట్ కూర్చొని అయితే ఉన్నా. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది చెప్పాలంటే. ఈ హైవే కూడా నార్మల్ హైవేలో అయితే కాదు, ఫుల్ వర్కింగ్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. సో అందుకే కొద్దిగా రైడ్ కూడా అయితే స్లో అవుతుంది. మరీ అంత స్లో ఏం కాదు, ఫాస్ట్గానే ఉంది, బట్ కొంచెం స్లో. మన సైకిల్ కూడా అక్కడ రెస్ట్ ఇచ్చేదానికి అయితే మీకు చెప్పడం మర్చిపోయా. యాక్చువల్గా మనం ఢిల్లీ నుంచి హర్యానాలోకి అయితే ఎంటర్ అయిపోయాం. నేను చెప్పు హర్యానా ఇంకా ఫ్రంట్ ఉందేమో అనుకున్నా, బట్ హర్యానాలోకి అయితే ఎంటర్ అయిపోయామంట. అక్కడ ఉంది కదా ఆ టోల్ గేట్తోనే ఆల్మోస్ట్ మా హర్యానా ముందు అయిపోయింది. ఆ టోల్ గేట్ ఫస్ట్ టోల్ గేట్ అనమాట హర్యానాకి వచ్చేది. అయితే ఇప్పుడైతే ఒక చాయ్ తాగేసి ఒక 15 మినిట్స్ అయితే రెస్ట్ తీసుకున్నా. ఇవాళ మన టార్గెట్ అంటే ఏమీ లేదు. ఇక్కడ నుంచి మనాలి కొట్టి చూస్తే కరెక్ట్గా 450-90 ఆర్ సంథింగ్ వచ్చింది. సో ఇవాళకి అక్కడికి అయితే ఎంత వీలైతే అంత రీచ్ అయిపోయి 4-5 డేస్లో వెళ్ళొచ్చాం ఇంకో మనాలి. ఇక్కడ నుంచి అయితే మనకి ఏ కంగారు లేదు. సో ఇవాళ రైడ్ కూడా అయితే చాలా హ్యాపీగానే జరుగుతుంది. బట్ రోడ్ అయితే సహకరించట్లేదు చెప్పాలంటే. రోడ్స్ అసలు బాగాలేదు, అదొకటే ప్రాబ్లం. కానీ రోడ్స్ కానీ బాగుంటే యాక్చువల్గా ఇంకా చాలా స్పీడ్ అయితే వెళ్దాం. నేను ఇప్పటికే చాలా రెస్ట్ అయితే తీసుకున్నా, ఇంకా స్టార్ట్ అయిపోతున్నా రైడ్. కొద్దిగా ఎండ ఎక్కువ ఉందబ్బా, దానివల్ల తక్కువ బుద్ధి వేయడం లేదు. ఎందుకంటే లాస్ట్ 1000 కిలోమీటర్స్ కాబట్టి రిస్క్ చేయకూడదు. నిదానంగా వెళ్ళినా ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో ఆ రీజన్ వల్ల ఇక్కడ నుంచి అంతా కూడా
కొద్దిగా పీస్ఫుల్గా వెళ్దాం అనుకుంటున్నాను. మెయిన్ బాడీ స్ట్రెయిన్ అవ్వకుండా, ఎందుకంటే మనకి ఎదురు టెస్టులు కూడా ఉన్నాయి. ఈ ఫ్లైఓవర్స్ అంతా మెయిన్ ఏంటంటే ఒక ఫ్లైఓవర్లోనే అప్ డౌన్ కూడా. ఇప్పుడు నేను అప్ ఎక్క స్లో, ఇదంతా కూడా డౌన్, మళ్ళీ ఎదురు అప్, ఇదే విధంగా ఉన్నాయి ఇక్కడ మొత్తం హైవేలన్నీ. దానివల్లనేమో ఇవాళ కొద్దిగా ఫ్రీగా కూడా ఉంది తొక్కడానికి. అయితే మాత్రం చాలా దారుణంగా ఉందబ్బా, తొక్కలేకపోతున్నాం మొత్తం. యాక్చువల్గా డిస్టెన్స్ అయితే చాలా బాగా కవర్ అవుతుంది చెప్పాలంటే. రోడ్డు మీద చాలా ఫాస్ట్ వెళ్తుంది సైకిల్. కారణం లగేజ్ అవ్వచ్చు, లగేజ్ ఫ్రంట్ ఎట్టడం వల్ల ఫాస్ట్గా వెళ్తుంది అవ్వచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బోర్ చూసా, సో కొంచెం రెస్ట్ అయితే తీసుకుని ఫేస్ కట్ట కడుక్కుని అయితే వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎండకి ఆల్మోస్ట్ హీట్ అయితే ఎక్కిపోతుంది మొత్తం బుర్ర అంతానే. సో దానివల్ల హెడేక్ అన్నీ వచ్చేస్తున్నాయి. అందుకని ఒక 15 minutes రెస్ట్ అయితే తీసుకున్నాను. ఎక్కువ రెస్ట్ అయితే తీసుకుంటున్నా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇవాళ చాలా ఎక్కువ డిస్టెన్సే కవర్ చేశాను అనుకుంటున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం ఓ 70 kilometers 80 kilometers వచ్చి ఉంటాం అప్పటికి. ఎలా చూసినా మనం టార్గెట్ ఇంకో 20 kilometers వెళ్తే చాలు. బట్ ఈవినింగ్లో ఎన్ని అవుతాను కవర్ చేస్తా. ఇప్పుడైతే నీట్గా కొంచెం ఫ్రెష్ అయ్యి కొద్దిగా వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకా మన సైకిల్ కూడా కడుగుదాం అనుకున్నా కానీ ఎందుకులే అని చెప్పి మళ్ళీ కడగలేదు. ఇప్పుడైతే ఇక్కడ కొంచెం ఫేస్ వాష్ చేసుకుని వెళ్ళిపోతా. సో మొత్తానికి ఇవాళ రైడ్ అయితే మాత్రం చాలా హ్యాపీగానే అవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇవాళ మనకు ఆపోజిట్ సైడ్లో అయితే గాలి అయితే లేదు, మనకి బ్యాక్ సైడ్ నుంచి ఉంది. దానివల్ల ఏంటో తెలుస్తలేదు. లేకపోతే నా లగేజ్ ఎదురు పెట్టిన వల్ల కొద్దిగా ఫ్రీ అయిందా అన్నది అయితే తెలియదు. కానీ ఇవాళ సైకిల్ అయితే మాత్రం చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది. అది కాకుండా నాకు ఆపోజిట్ సైడ్ నుంచి అయితే గాలి లేదు, అది మాత్రం అర్థమైంది. సో ఫైనల్గా అయితే ఇవాళ జర్నీ చాలా స్మూత్గా అయితే వెళ్తుంది. అది కాకుండా చూసారా, ఇక్కడ ఢిల్లీ వచ్చినప్పటికీ హర్యానా వచ్చినప్పటికీ ఎంత పొల్యూషన్ అంటే, మీరు ఫ్రంట్ చూసినప్పటికీ స్మోక్లా కనిపిస్తుంది చూడండి. కనిపించిందా? అంత స్మోకే. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ మనకి రోడ్ అంతా క్లారిటీ కనిపించదు, అంత పొల్యూషన్ అనమాట. మొత్తం ఏరియా వచ్చినప్పటికి అంతా కూడా పొల్యూషన్. ఇంకా ఆల్మోస్ట్ మీరు ఎంత చూసినా ఎక్కువ కనిపించదు. మీకు ఏమైనా కనిపిస్తే 200 meters వరకు కనిపిస్తుందేమో, కానీ ఒక సిటీ అన్నప్పుడు ఇంకా అంతకు మించి అయితే మనకు కనిపించదు. ఇక్కడ అంతా పొల్యూషన్ వస్తుంది. ఇక్కడ మ్యాక్సిమం అన్ని ఫ్యాక్టరీసే కాబట్టి. వీడు ఎవడో కానీ కొత్త ప్రయోగం చేసినట్టున్నాడో ఇలా అడ్డంగా ఎక్కించేద్దామని. సో మొత్తానికి ట్రక్ అయితే పడుతుంది. ఇంకా ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ కాదు, జస్ట్ తను ఏం చేశాడంటే ఖచ్చితంగా అడ్డంగా ఎక్కించేద్దామని చూసాడు, టర్నింగ్ తిప్పలేక. కరెక్ట్గా ఇప్పుడు టైం వచ్చి 12:30 ఎంత అయింది. సో ఫస్ట్ అయితే ఇంకా ఏమన్నా తిన్నాక రెస్టారెంట్ అయితే చూసుకుని ఆల్మోస్ట్ 1 to 1.5 hours వరకు రెస్ట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది ఈరోజు, మెయిన్ అదే ప్రాబ్లం. సో రెస్ట్ అయితే తీసుకుని స్టార్ట్ అవ్వడం అయితే బెస్ట్ అనిపిస్తుంది. ఇంకా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నాకు ఇప్పుడు వచ్చారంటే బోట్ అయితే ఒకటి కూడా కనిపించలేదు, మొత్తానికి ఇప్పుడు కనిపించింది. ఇక్కడ నుంచి పానీపట్ వచ్చి 4 kilometers, దండిగా వచ్చి 152. బట్ ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఏమైనా తినేసి అయితేనే స్టార్ట్ అవుతా, ఎందుకంటే ఆల్మోస్ట్ లంచ్ టైం అయితే అయిపోయింది. మళ్ళీ అదర్ హోటల్స్ ఉన్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు. 1 hour రెస్ట్ కూడా తీసుకోవాలబ్బా, అప్పుడు టైర్ అయితే అయిపోయా. ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలా డిస్టెన్స్ అయితే కవర్ చేశాను. నాకు తెలిసి ఉండగా ఇప్పటికీ నేను 110 వరకు వచ్చి ఉంటా. హాఫ్ డేలో 110 kilometers కవర్ చేశాను మొత్తం. సో ఫైనల్గా రెస్టారెంట్కి అయితే వచ్చేసా. ఫుడ్ అయితే ఆర్డర్ చేస్తాను, పన్నీర్ కర్రీ విత్ రోటీ. ఇంకా ఇది అప్పుడు ఇక్కడ ఏమీ లేదు. సో చెక్ చేయాలి. ఇప్పుడే కొద్దిగా ఫేస్ కట్ట అన్ని కడుక్కుంటున్నాను. చాలా టైర్గా ఉంది అబ్బాయి ఇవ్వాలంటే కదా. సో మొత్తానికి లంచ్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి ఏంటంటే ఈరోజు మన టార్గెట్ వచ్చి కర్నల్ అనుకుంటున్నా. కర్నల్ ఇక్కడ నుంచి వచ్చి 36 kilometers అయితే ఉంది. నాకైతే ఇవాళ టార్గెట్ అయితే సరిపోద్ది అనుకుంటున్నాను ఈ రోజుకి. సో ఇవాళకి టార్గెట్ అయితే కర్నల్ ఇక్కడ 36 kilometers ఉంది. మనమైతే కరెక్ట్గా ఫ్లైఓవర్ నుంచి వెళ్ళాలి యాక్చువల్గా. బట్ ఏంటి అంటే నేను తిన్నాక సిటీలోకి వచ్చాను కదా, ఇది ఎక్కడానికి అయితే మళ్ళీ కనిపించట్లేదు దారి ఎక్కడ. మరి కటింగ్ ఏమన్నా ఏదో ఇచ్చాడేమో చూడాలి. పైకి ఎక్కేస్తే ఇంకా మనకైతే ప్రాబ్లం ఉండదని. మెయిన్ మనం స్టార్ట్ అయిన రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఈ టోల్ ప్లాగ్ వచ్చే వరకు కూడా మన హైవేలోకి అయితే టచ్ అవ్వలేదు. సో జస్ట్ ఇప్పుడే కొద్దిగా క్లైమేట్ అయితే చేంజ్ అయ్యింది, కూల్గా ఉంది. ఇలా ఉంటే పర్లేదు, బట్ వర్షం రాకుండా ఉంటే ఒక్క 2 hours ఆగితే నేను రూమ్లోకి అయితే వెళ్ళిపోతా. ఇక్కడ నుంచి కర్నూలు వచ్చి 27 or 28 kilometers ఉంది అంతే. ఒక 2 hours 2.5 hours అయితే నేను రూమ్కి వెళ్ళిపోతా. అప్పటి వరకు వర్షం అయితే ఏం కొట్టకూడదు మరి. సో మొత్తానికి కర్నూలు బైపాస్కి అయితే రీచ్ అయిపోయా. ఇక్కడ నుంచి కర్నూలు వచ్చి కరెక్ట్గా 24 kilometers ఎంత ఉంది. ఇవాళ ఇంకా చాలా టైం ఉంది, బట్ ఇవాళ నుంచి చెప్పాను కదా, ఇవాళ నుంచి మన రైడ్ అయితే తక్కువనే ఉంటుంది. ఎందుకంటే ఏ రెస్ట్ తీసుకోవడానికి ఒక్కరోజు కూడా ఛాన్స్ ఉండదు మనకి. సో
అందుకని ఇక్కడ నుంచి 23 కిలోమీటర్స్ వెళ్ళైతే ఇంక ఇవాళది రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా. మ్యాక్సిమం ఈ రోడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే చాలా ఆపోజిట్ సైడ్లో వెళ్తే మాత్రం ఇంత గాలి కూడా వేయట్లేదు. ఆ ఒక్క రీజనే ఈరోజు ఇంత అలాగా రైడ్ ఫాస్ట్ కావడం కంప్లీట్. ఒక్కటే నేను నేషనల్ ఫ్లాగ్ ఎట్టక ముందు నన్ను చూసేవారు కానీ చాలా తక్కువ మంది చూశారు. బట్ నేషనల్ ఫ్లాగ్ ఎట్టాక మాత్రం రెస్పెక్ట్ అయితే చాలా బాగా పెరిగింది. ఆల్మోస్ట్ చాలామంది ఆగి చూడడం లేకపోతే అడగడం చాలామంది అనమాట. ఆంధ్ర కన్నా మనకి ఎక్కువ అడుగుతున్నారు ఇక్కడ నన్ను. సో దీనికి అందరూ మెయిన్ దీనివల్ల నాకు మంచి రెస్పెక్ట్ అయితే వస్తుంది మన నేషనల్ ఫ్లాగ్ వల్ల. మొత్తానికి చాయ్ తాగుదామని అయితే వచ్చా. సో చాయ్ కూడా తాగేసా. ఇప్పుడైతే రైడ్ నుంచి అప్పుడు 15 కిలోమీటర్స్ ఎంత ఉంది. సో ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా రైడ్ అయితే స్టార్ట్ చేశారు. నేను సైకిల్ అయితే అక్కడ పార్క్ చేసా. ఎవరన్నా ఎత్తుకెళ్ళిపోతారేమో అని దాన్నే కూర్చోవాల్సి వస్తుంది, ఎందుకంటే హైవే కదా. మ్యాక్సిమం ఇవాళ నా టార్గెట్ కూడా అయిపోయింది. పాపం నాకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే సగం మందికి అయితే నేను రిప్లై ఇవ్వలేకపోతున్నా. నేను వచ్చిన ప్రాబ్లం అయితే అది. మ్యాక్సిమం టైం కుదరట్లేదు, దొరికినప్పుడేమో రెస్ట్ తీసుకోవడమే సరిపోతుంది. అందుకు తొందరగా రూమ్కి వెళ్ళి కనీసం అందరికీ రిప్లై అవ్వడానికైనా ట్రై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది అదే పని. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన లొకేషన్ వచ్చి కరెక్ట్గా 14 కిలోమీటర్స్ ఉంది. అంటే కరెక్ట్గా 1 అవర్ పడుతుందేమో. ఆల్మోస్ట్ నేను 5 to 5:30 లోపు అయితే తొందరగా రీచ్ అయిపోతుంది. ఆల్రెడీ 4:30 వరకు అయిపోతుంది టైము. సో ఫాస్ట్గా రీచ్ అయిపోవాలి. మళ్ళీ అక్కడ రూమ్స్ ఎత్తుక్కోవాలిగా, అదో ప్రాబ్లం మనకి. నాకు మెయిన్లో ఈ బైపాస్ అంతా కూడా అయితే నచ్చింది. ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి కానీ పర్వాలేదు, రోడ్డు బాగుంది కాబట్టి. కాకపోతే నాకు నచ్చినది ఏంటంటే మనం ఇప్పుడు ఒక లొకేషన్కి వెళ్ళాలనుకున్నప్పుడు పైన బోర్డ్స్ ఉంటాయి కదా, ఇంత కిలోమీటర్స్ ఉన్నాయి అంత కిలోమీటర్స్ ఉన్నాయని. సో అయితే ఇక్కడ ప్రాపర్గా లేవన్నమాట. తొక్కినప్పుడు ఇంకా 90 కిలోమీటర్స్ ఉందంటే ఒక అర్థం, అలా ఉంటే మనకి తొక్కాలనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్గా నాకు అలాంటివి ఏమీ లేదు. చూసారు కదా మొత్తం ఎంతమంది రైడర్లు వెళ్తున్నారో. మన ఫ్రెండ్ అప్పుడు 7 బండ్లు అయితే వెళ్ళినాయి ఇప్పటికి. కర్నాల్ వచ్చి ఇంకా 6 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడు నేనైతే సిటీలోకి ఎంటర్ అవ్వాలనుకుంటలేదు, బైపాస్లోకి. బైపాస్ సైడ్ ఏమైనా రూమ్స్ ఉంటే ఆ రూమ్స్ అయితే తీసుకుంటా. ఇన్నాళ్ళకి బోర్డు ఒకటి కరెక్ట్గా కనిపించింది నాకు మార్నింగ్ నుంచి జర్నీలో. ఇప్పుడు ఏంటంటే నేను యాక్చువల్గా కర్నల్ సిటీలోకి అయితే ఎంటర్ అవ్వకూడదు అనుకున్నా. బట్ హైవేలోంచి ఏమన్నా రిసార్ట్స్ నేత లాడ్జెస్ ఉంటే అందులో దాబాల్లో గట్రా ఉందామనుకున్నా. బట్ ఏంటంటే ఇంకా బైపాస్లో మనం ట్రై చేస్తే దొరికితే దొరకకపోవచ్చు. బట్ సిటీలో అయితే కన్ఫామ్గా ఉంటాయి. కాకపోతే ఇదైతే కొద్దిగా ఇలా ఊరికి రింగ్ రోడ్లా తిరుగుతుంది. సో ఊర్లోకి వెళ్తుంటే ఆటోమేటిక్ సెంటర్ అనమాట. రేపు పొద్దున మనం స్టార్ట్ అయినా ఈజీగా NH44కి అయితే రీచ్ అయిపోవచ్చు. దగ్గరలోనే ఉంది ఒక 3-4 కిలోమీటర్స్లో. సో ఆ కారణం వల్ల అయితే నేను సిటీలోకి అయితే ఎంటర్ అవుదాం అనుకుంటున్నా. అప్పుడు చూడాలి, ఒకవేళ హైవేలో ఉంటే ఆగిపోతా, లేదంటే మాత్రం సిటీలోకి అయితే ఎంటర్ అవుతా. ఫైనల్గా అయితే కర్నల్లోకి అయితే నేను రీచ్ అయిపోయా. ఇవాళ నా టార్గెట్ వచ్చి అయిపోయింది. ఇప్పుడు సిటీలోకి వెళ్ళి ఫస్ట్ మనం రూమ్ అయితే చూసుకోవాలి. సిటీలోకి వచ్చి 2 కిలోమీటర్స్ ఎంత ఉన్నట్టుంది. డైరెక్షన్ తీసుకుని 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇప్పుడు తొందరగా రూమ్ దొరికేస్తే తొందరగా రెస్ట్ తీసుకోవచ్చు. అబ్బా అయితే కర్నూలు సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయా. ఇప్పుడు వచ్చి మన పాటలు రూమ్ని ఎత్తుక్కోవాలి. రూమ్ని ఎత్తుకున్నాడు మాత్రం కొద్దిగా ప్రాబ్లం. సో ఇక్కడ ఏదో రూమ్స్ అని రాస్తుంది, చూద్దాం. ఓయో కూడా ఉంది, నేనైతే ఓయోలో బుక్ చేసుకోవడం బెస్ట్. వచ్చి మొత్తం లాక్డౌన్ అంట. షాప్లో ఆల్మోస్ట్ అన్నీ కట్టేశారు. రిటైల్ కూడా ఈ చిన్న చిన్న బడ్డీలు తప్ప మొత్తం షాప్స్ అన్నీ అయితే క్లోజ్. హోటల్స్ ఉన్నాయి కానీ టూ మచ్ కాస్ట్ అబ్బా. ఆల్మోస్ట్ 1000 to 1500 వరకు అయితే చెప్తున్నారు. సో సిటీలోకి అయితే మొత్తం లోపలికి అయితే ఎంటర్ అవుతున్నా. అట్లీస్ట్ ఎంతో కొంతకైతే తగ్గుతుందేమో అని. అక్కడైతే మాత్రం 1500 to 2000 అయితే పక్కా. ఒక నైట్కి అంత డబ్బులు మనీ వేస్ట్ చేయడం అంటే కరెక్ట్ కాదు. ఇది చేసిన రైడ్ అంతా ఒక ఎత్తు అయితే నాకు సాయంత్రం ఎదుర్కోవడానికి రూమ్ ఎదుర్కోవడానికి అయితే ఒక ఎత్తు. ఇక్కడేమో అంతా 1000 to 2000 అంటున్నారు మొత్తం రూమ్స్ వచ్చి. సో వెతకాలి, అది కష్టమే. అయితే రూమ్ అయితే నెతిగా ఇదో హోటల్లో మనకి 500 ఎంతో పడింది. ఇక్కడ ప్రైజ్లతో పోల్చుకుంటే ఇంక బెస్టే. ఇంకా తప్పదు, ఇంకా నాకు బాగా టైర్డ్ కూడా అయ్యా. సో ఇంక ఇదే హోటల్లో అయితే ఉండిపోదాం ఉన్నా. సైకిల్ పార్కింగ్ ఇక్కడ ఏదో ఉందంట. సో సైకిల్ పార్కింగ్ కోసం వెళ్తున్నా. ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసాను. ఫైనల్గా ఇంకా రూమ్కి అయితే వచ్చేసా. కూలర్ ఉంది మనకి. హోటల్ రూమ్ వచ్చి కరెక్ట్గా 450 రూపీస్ అడింది. బయట హోటల్తో పోల్చుకుంటే ఈ హోటల్ చాలా బెస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ అంతా కూడా 1500 నుంచి 2000 పర్ నైట్. నేను ఎర్లీ మార్నింగ్ 5కి వెళ్ళిపోతానన్నా సరే వాళ్ళు ఆ ప్రైస్ చెప్తున్నారు. సో ఇంకా బెస్ట్ అయితే ఇంకా నేను బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసాను. సో ఇక్కడ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కింద రెస్టారెంట్ ఆల్రెడీ ఉంది. సో ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి బయటికి ముందు ఏమన్నా తినాలి, ఆకలేస్తుంది కదా.
సో మొత్తంగా అయితే రూమ్కి వచ్చా, ఇప్పుడు ఫ్రెష్ అప్ కూడా అయితే అయిపోయా. తిన్నప్పుడు ఏంటంటే తిన్న హోటల్స్ ఏ ఉన్నాయి. సో ఇప్పుడు ఏమన్నా తిందామని వెళ్తున్నా తిందిగా యాక్చువల్గా. అంతా ఫాస్ట్ ఫుడ్ సెక్షన్సే ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు నేను ఏమన్నా అయితే ఫుడ్ సెక్షన్ ఏమైనా తిందాం అనుకుంటున్నా. అక్కడైతే మరి ఏం లేవు. ఇక్కడ రౌండ్స్ వేస్తున్నాను అక్కడ ఏమైనా ఉంటాయేమో అని. ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఇప్పుడు వచ్చినట్టుకి లాక్డౌన్ అంట, అన్ని షాపులు అయితే క్లోజ్. ఓన్లీ మనకి ఏమన్నా ఫుడ్ సెక్షన్కి సంబంధించి అయితే ఉన్నాయి. ఇదంతా ఏంటంటే కర్నూలు మార్కెట్. మన రూమ్ కూడా అక్కడనే, మొత్తం మార్కెట్ సెంటర్ ఇది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఓన్లీ బనానాస్, మ్యాంగోస్ మాత్రమే. ఇంకా అయితే నాకు ఏం కనిపించాలి, అన్ని వెరైటీగా ఉన్నాయి. అవి మాత్రం బాగా ఎక్కువ అనుకుంటాయి ఇక్కడ. నేను మనం బస్ స్టాండ్ పక్కనే ఉన్నాం చెప్పాలంటే. నేను నుంచి అయితే మొత్తం మార్కెట్లు అన్నీ కూడా విజిట్ చేస్తున్నా. కర్ణాటక బిర్యానీ, ఇక్కడే బిర్యానీ అయితే తీసుకున్నా కానీ ఇది మన సైడ్ బిర్యానీ అయితే కాదు. ఇలా అక్కడ ఎలా ఉందంటే మన సైడ్ సాంబార్ రైస్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంది. నేను ఫోటో తీసి అయితే మీకు అప్లోడ్ చూపిస్తా ఖచ్చితంగా. మరి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. కర్ణాటక బిర్యానీ చూసారు కదా, ఇది బిర్యానీ పార్ట్స్ అనమాట. ఏదో కరెక్ట్గా సాంబార్ అనే ఉంటుంది చూడండి, అలా ఉందన్నమాట. ఇది ఓపెన్ చేసి చూపిస్తా. చూసారు కదా, ఇది కర్ణాటక బిర్యానీ. ఒక స్పూన్ అయితే ఇచ్చాడు. మన సాంబార్ అన్నం అనమాట ఇది బిర్యానీలా లేదు అసలు. టేస్ట్ కూడా చూద్దాం అసలు ఎలా ఉందో. ఆనియన్స్ అవి అయితే మాత్రం ఇంత కట్టాడు, మొత్తం పెద్ద కవర్ కట్టాడు. బట్ బిర్యానీ వచ్చినప్పటికీ ఏదో సాంబార్ అన్నలాగా అయితే చేశాడు. మరి నాకు ఇదేంటో అర్థం కాలే. బట్ తిని చూద్దాం. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. సేమ్ సాంబార్ అన్నలా ఉంది, ఘాట్ అయితే లేదు కానీ సూపర్ బన్ అయితే చెప్పొచ్చు. నచ్చింది నాకైతే. మరి అదే అబ్బా, ఇవాళ నా రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవాళ నేను వచ్చి కవర్ చేసిన డిస్టెన్స్ వచ్చి 142 కిలోమీటర్స్ అయితే నేను కవర్ చేసిన. యాక్చువల్గా 100కి ఆగిపోతా ఉన్నాను కదా. ఏమైందంటే ఇవాళ రైల్లో మెయిన్గా నాకు చాలా ఫ్రీగా అనిపించింది. నా లగేజ్ ఫ్రంట్ సైడ్ పెట్టిన వల్ల ఏంటంటే నాకు తెలియదు కానీ రైడ్ అయితే ఇవాళ చాలా ఫ్రీగా అయింది. ఐ హ్యాపీ టుడే. సో ఇవాళకైతే అయిపోయింది. ఇవాళ నైట్ ఫుల్ రెస్ట్ అయితే తీసుకుని ఇంక రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోదాం.